వెల్కమ్ టు మెగారిన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో భారీ ఉత్కంఠకు తెరలేచింది. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజ్యసభ స్థానాల భర్తీపై కూటమి పార్టీలు కసరత్తును వేగవంతం చేశాయి. అసెంబ్లీలో ఉన్న భారీ సంఖ్యాబలంతో 4 సీట్లు కూటమి ఖాతాలోకి వెళ్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జనసేన కోటా ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండగా తెలుగుదేశం పార్టీ నుంచి ఊహించని పేర్లు తెరపైకి వస్తున్నాయి. సామాజిక సమీకరణాలు, సీనియారిటీల మధ్య చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? అసలు రేసులో ఉన్న ఆ ప్రముఖులు ఎవరు? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు రాజ్యసభ స్థానాల భర్తీపైనే పడ్డాయి. అసెంబ్లీలో ఉన్న భారీ సంఖ్యాబలం ఆధారంగా ఈసారి 4 సీట్లు కూటమికే దక్కడం నల్లేరుపై నడికే కానుంది. దానికి తగ్గట్లుగానే కూటమిలోని 3 పార్టీలు ఈ 4 స్థానాలను పంచుకునేందుకు ఒక స్పష్టమైన అంచనాకొచ్చాయి. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ 2 స్థానాలను తీసుకోగా జనసేన, బీజేపీలకు చెరో సీటు దక్కనుంది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే అమరావతి వేదికగా భారీ కసరత్తు నడుస్తోంది. జనసేన కోటా నుంచి పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే జనసేన నుంచి ఆయన పేరు ఖరారైతే టీడీపీలో సామాజిక సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఈసారి ఊహించని విధంగా సరికొత్త అభ్యర్థులను తెరపైకి తెస్తారనే చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో రాజ్యసభ సీట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ సానా సతీష్కు మరోసారి రెన్యువల్ చేయటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ జనసేన నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతకు సీటు ఇస్తే టీడీపీ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బీసీ లేదా ఎస్సీ వర్గాల్లో ఒకరికి ఖచ్చితంగా అవకాశం దక్కొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న సీనియర్ నేత యనమల రామకృష్ణుడి పేరు బీసీ కోటాలో బలంగా వినిపిస్తోంది. ఒకవేళ ఎస్సీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే సీనియర్ నాయకుడు వర్ల రామయ్య పేరు పరిశీలనలోకి రానుంది. ఈ ఇద్దరు నేతలకు పార్టీలో ఉన్న క్రెడిబిలిటీ, సీనియారిటీ ప్లస్ పాయింట్లుగా మారే అవకాశం ఉంది. వీటితో పాటు ముస్లిం మైనారిటీ వర్గానికి కూడా ఈసారి ఊహించని విధంగా ప్రాధాన్యత దక్కేలా చర్చలు నడుస్తున్నాయి. సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా అందరికీ న్యాయం చేసేలా అధిష్టానం అడుగులు వేస్తోంది. ఢిల్లీ స్థాయిలో పార్టీ వాయిస్ వినిపించే సమర్థులైన నేతల కోసమే చంద్రబాబు అన్వేషిస్తున్నారు. ఈసారి ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ వర్గానికి పెద్దపీట వేసే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంఏ షరీఫ్ పేరు ఈ రేసులో ముందంజలో ఉంది. ఆయనకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీ పట్ల ఉన్న విధేయత దీనికి ప్రధాన కారణాలుగా మారాయి. మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా రాజకీయంగా మంచి మైలేజ్ వస్తుందని అధినాయకత్వం భావిస్తోంది. ఒకవేళ షరీఫ్కు ఈ అవకాశం దక్కితే అది టీడీపీలో ఒక అనూహ్య నిర్ణయంగా మారుతుంది. గతంలో పార్టీకి సంక్షోభ సమయాల్లో అండగా నిలిచిన నేతలను గౌరవించే క్రమంలోనే ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఒక పక్క బీసీ, ఎస్సీ నేతల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ మైనారిటీ కోటాపైనే ఎక్కువగా ఆసక్తి నెలకొంది. ఈ నిర్ణయం ద్వారా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ప్రత్యేక పొలిటికల్ సిగ్నల్స్ పంపొచ్చని భావిస్తున్నారు. తుది జాబితా వచ్చే వరకు ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది. టీడీపీ నుంచి రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ రేసులో భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్తో పాటు సీనియర్ నేత టీడీ జనార్దన్ పేర్లు కూడా గట్టిగా పరిశీలనలో ఉన్నాయి. పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖులతో పాటు పార్టీ విధేయులు ఈ సీటు కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. ఎవరికి వారు అధిష్టానం వద్ద తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ లాబీయింగ్ నడుపుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు కేవలం ఆర్థిక అంగబలమే కాకుండా పార్టీకి ఉన్న అవసరాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. మునుపటి కంటే ఈసారి ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వ్యూహాత్మకంగా ఉండబోతోంది. ఢిల్లీలో పార్టీ తరపున గలం విప్పే బలమైన నేతలపైనే అధినేత మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆశావాహుల జాబితా పొడవుగా ఉన్నా అందులో నుంచి ఇద్దరిని ఎంపిక చేయడం చంద్రబాబుకు పెద్ద కసరత్తే కానుంది.
కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీలకు చెరో సీటు కేటాయించడం దాదాపు ఖరారైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన కోట అభ్యర్థిపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ను రాజ్యసభకు పంపేందుకు జనసేన పార్టీ మొగ్గు చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన ఎంపిక దాదాపు ఖాయమైతే కూటమిలోని ఇతర పార్టీల సమీకరణాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు బీజేపీ కూడా తమకు దక్కే ఒక సీటుపై అంతర్గతంగా చర్చలు జరుపుతోంది. కేంద్ర పెద్దల ఆమోదంతోనే బీజేపీ తరపున అభ్యర్థి ఎవరనేది అధికారికంగా వెల్లడి కానుంది. కూటమి సజావుగా సాగాలంటే 3 పార్టీల మధ్య సయోధ్య, సీట్ల సర్దుబాటు అత్యంత అవసరం. ఈ 4 స్థానాల భర్తీతో కూటమి అభ్యర్థులు పార్లమెంట్లో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ 4 ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. కూటమి ఐక్యతను చాటి చెప్పేలా ఈ ఎంపికలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న 4 సభ్యుల పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. ప్రస్తుతం వైసీపీ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డిల పదవీకాలం పూర్తి కాబోతోంది. వీరితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమల్ నత్వానీ, అలాగే సానా సతీష్ల పదవీకాలం కూడా ముగింపునకు వచ్చింది. గత ఎన్నికల ఫలితాల కారణంగా అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం కారణంగా వైసీపీకి ఈసారి ఒక్క సీటు కూడా దక్కే ఛాన్స్ లేదు. దీంతో ఈ 4 స్థానాలు ఏకపక్షంగా కూటమి ఖాతాల్లోకి వెళ్లడం ఖాయంగా మారిపోయింది. గతంలో వైసీపీకి ఉన్న ఆధిపత్యం ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. పార్లమెంట్ ఎగువ సభలో కూటమి బలం పెరగడానికి ఈ ఎన్నికలు ఎంతగానో దోహదపడతాయి. పదవులు ముగుస్తున్న వారి స్థానంలో కొత్తగా వచ్చే ముఖాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠ రేపుతోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై జరుగుతున్న ప్రచారానికి మరికొద్ది రోజుల్లోనే తెరపడనుంది. టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు వేడుకల తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత రానుంది. నెల్లూరు వేదికగా జరగబోయే మహానాడులో పార్టీ భవిష్యత్తు వ్యూహాలతో పాటు అభ్యర్థుల ప్రకటనపై కూడా ఓ అంచనాకు వస్తారు. చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల నేతలతో మాట్లాడిన తర్వాతే తుది జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. పార్టీ శ్రేణుల్లో ఉన్న ఉత్కంఠకు, ఆశావాహుల నిరీక్షకు మహానాడు ముగింపు పలకనుంది. అటు జనసేన, ఇటు బీజేపీ కూడా తమ అభ్యర్థుల పేర్లను అదే సమయంలో ప్రకటించే అవకాశం ఉంది. కూటమిలోని 3 పార్టీల సమన్వయంతోనే ఈ ప్రక్రియ అంతా సాఫీగా సాగాలని పెద్దలు భావిస్తున్నారు. ఎవరెన్ని ఊహాగానాలు ప్రచారం చేసినా అధినేతల నిర్ణయమే ఇక్కడ ఫైనల్ కానుంది. మహానాడు ముగిసిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ ఊపందుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు అందరి చూపు ఆ వేదికపైనే నిలిచింది.